విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ వసంతం ఎవరి సొంతం. ఈ కథను రాసిన వారు ఏనుగంటి వేణుగోపాల్. ఆంధ్రప్రభ ఆదివారం 1998వ సంవత్సరంలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సుభద్రకి నీ సమక్షంలో నీకు చెప్పుకోలేని ఎన్నో విషయాలు ఉన్నాయి. నీకు నాకు తెలిసినవి కొన్నే, నా మనసులోనివి నీ మనసెరుగనివి మరికొన్ని. వాటన్నింటినీ ఈ ఉత్తరంలో పొందుపరుస్తున్నాను. సావధానంగా చదువు, విషయాలన్నీ అవగతమవుతాయి. నా పెళ్ళైన ఏడాదికి నా చిట్టి తండ్రి కాదు మీ ఆయన పుట్టాడు. వాడు పుట్టిన ఏడాదికే మా ఆయన చనిపోయాడు. ఆయన పోయాక ప్రపంచమే శూన్యమనిపించింది. ఒంటరిదాన్నయ్యాను. జీవితం మోడువారిందనుకున్నాను. దిక్కెవరూ లేని నాకు నా కన్నయ్యే తోడయ్యాడు. నా బాబు నవ్వుతూ ఉంటే నా జీవితంలోకి మళ్ళీ వసంతం వచ్చిందేమో అనిపించింది. వాడి బుల్లి బుల్లి అడుగులతో నన్ను తిరిగి నడిపించాడు. వాడి తోడే లోకమైంది నాకు. పొద్దస్తమానం నా కొంగు పట్టుకు తిరిగేవాడు. అమ్మా అమ్మా అంటూ వెంట పడేవాడు. వాణ్ణి స్కూల్లో చేర్పించాక అమ్మా నేను స్కూల్కి రిక్షాలో వెళ్తానే అంటే నా చిట్టి కన్నా నడిచి వెళితే ఎక్కడ కందిపోతాడోనని, అది నా తాహతుకు మించిన పనే అయినా ఒప్పుకున్నాను. నా చిన్నా సుఖమే నాక్కావలసిందనుకొని రాత్రింబవళ్ళు కష్టపడేదాన్ని. ఓ పూట నేను తిన్నా తినకపోయినా వాడికి ఆకలి అంటే తెలియకుండా చేశాను. కష్టాలు నేను అనుభవించిన ఆనందాన్ని వాడికి పంచాను. మమకారాన్ని మాతృప్రేమతో రంగరించి సుఖాల్ని చవి చూపించాను. నేనంటే పంచప్రాణాలు వాడికి. నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. వాడికి ఊహ తెలుస్తున్న రోజుల్లో ఓ పండుగ రోజు జరిగిన సంఘటన ఇది. అమ్మా నాకీ కొత్త బట్టలు వద్దు అని మారం చేశాడు. కంగారు పడుతూ ఎందుకు నాన్నా అని అడిగాను అవి నచ్చాయో లేవో అన్న అనుమానంతో. అందుకు సమాధానంగా మరి నీకు లేవుగా అని అన్నాడు అమాయకంగా. బాబూ అంటూ వాణ్ణి ఆప్యాయంగా గుండెలకి హత్తుకున్నాను. నేను పెద్దదాన్నయ్యాక చిరిగిన బట్టలు కట్టుకోనియనమ్మా, కొత్త కొత్త చీరలు కొనిపెడతాగా అని వాడంటుంటే నా బంగారు కొండ అనుకొని మురిసిపోయాను. పట్టలేని సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చాను. కాలం తనను తాను సాగిపోతూ ఉంది. వాడు ఎదుగుతున్న కొద్దీ వాణ్ణి ఒక ప్రయోజకుణ్ణి చేశానన్న సంతృప్తితో బ్రతుకుతున్న నాకు నా చిట్టి తండ్రి ఓ రోజు షాక్ తినిపించాడు. దంపతులై మీ ఇద్దరు ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన సంఘటన అది. అలా హఠాత్తుగా నిన్ను వెంటబెట్టుకొని వచ్చి అమ్మా రిజిస్టర్ ఆఫీసులో ఈ అమ్మాయిని నీ కోడలుగా చేసుకొచ్చానని. అలా వాడు అంటుంటే తట్టుకోలేకపోయాను. కనీసం మాట మాత్రంగానైనా నీ గురించి నాకు చెప్పలేదు వాడు. చెబితే కాదనేదాన్ని కాదు. మరెందుకిలా అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? నా పిచ్చి తండ్రి కోరితే దేన్నైనా కాదన్నానా? వాడికి తెలియకుండా బోరున ఏడ్చేశాను. నా బాధని నాలోనే దిగమింగుకున్నాను. నాక్కావలసింది నా బాబు సుఖం. అందుకే మనసారా మీ ఇద్దర్నీ ఆశీర్వదిస్తూ ఉంటే అప్పుడు వాడి ముఖంలో కనిపించిన కాంతిరేఖలు నాలోని బాధావీచికల్ని మటుమాయం చేశాయి. మనసు కుదుటపరుచుకొని కూతురు లేని లోటు తీర్చటానికి వచ్చిన కోడలిగా నిన్ను వాడితో సమానంగా చూశాను. కానీ జరిగిందేమిటి? నా జీవితంలో వసంతం పూర్తిగా నీ సొంతమైంది. నా సాన్నిధ్యం వీడి నీ సాంగత్యం చేశాడు వాడు. నువ్వు నానించి నా కన్నాని దూరం చేస్తుంటే విలవిల్లాడిపోయాను. నీ చుట్టూ తిరుగుతూ ఉంటే సహించలేకపోయాను. వాడిని నీ ఇష్టం వచ్చినట్టుగా ఆడిస్తూ ఉంటే భరింపలేకపోయింది ఈ తల్లి హృదయం. గొంతు మోగబోయి గుండె చెరువై అతలాకుతలమయ్యాను. మరింకేం చెయ్యను? చెట్టంత మగాణ్ణి పట్టుకొని చిట్టెలుకని చేసి ఆడిస్తుంటే నీతో పోట్లాటకు దిగటమే నేను చెయ్యాల్సింది. కానీ అలా చెయ్యలేదు. నాకు తెలుసు తల్లిగా నీతో పోట్లాటకు దిగితే వాడు కలగజేసుకోలేడని. నన్ను ఎదిరించనూ లేడు, నిన్ను వారించనూ లేడు. కాకుంటే తనలో తానే మదన పడేవాడు. మనిద్దరి మధ్య నలిగి నలిగి కృంగిపోయేవాడు. నా చిన్న కించిత్ వ్యధ చెందిన ఈ తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది.
అందుకే మౌనంగా ఉండిపోయేదాన్ని. నీ గురించి పూర్తిగా అర్థమైన నాకు నువ్వు చెప్పింది నే వినకుంటే నా మీది కోపంతో నా బాబునేమంటావోనని తెగ భయపడిపోయేదాన్ని. నీకు అనుకూలంగా చేయటానికి సిద్ధపడేదాన్ని. నువ్వేది చేయమన్నా సంతోషంగా అంగీకరించేదాన్ని. నువ్వెన్నెన్ని మాటలన్నా సహనంతో పడేదాన్ని. నీ కోడలు నిన్నింత రాచి రంపాన పెడుతున్నా ఎలా సహిస్తున్నావు అనసూయమ్మా? అని ఇరుగు పొరుగు నాపై జాలి పడుతుంటే బదులుగా నవ్వేదాన్ని. రాముడులాంటి నీ కొడుక్కి లంకిణిలాంటి ఈ కోడలెట్లా దొరికిందమ్మా? అంటూ నన్ను చేరి వాళ్ళేదో నూరిపోస్తుంటే మా కుటుంబ విషయాలు మీకెందుకు అంటూ కసిరేదాన్ని. నా కన్నయ్య సంసార విషయాలు, మన కుటుంబ విషయాలు బయటపడకూడదు. వాళ్ళందరి నోళ్ళల్లో నాని మనం దిగజారిపోకూడదన్నదే నా ఆలోచన. నిన్ను పల్లెత్తు మాట అనకుండా నా పెద్దరికాన్ని నిలుపుకునేదాన్ని. అలా అలా రోజులు గడిచాయి. నీకు 3 పిల్లలయ్యారు. దాంతో పాటు ఖర్చులు పెరిగాయి. అందుకే నాతో ఊడిగాలు చేయించుకుంటూనే ఈ ముసలి ప్రాణికింత తిండి పెట్టటం కూడా దండగనే స్థితికి వచ్చావు. ఆలోచిస్తుంటే అది నిజమే అనిపించేది. ఆ రోజుల్లోనే నేను నా కన్నానొక్కడినే పోషించటానికి అంత ఇబ్బంది పడ్డానే. 3 పిల్లలకు బట్టలు, చదువులు కోరుకున్నవి తెచ్చిపెడుతూ తండ్రిగా నా చిట్టి తండ్రి వాడెన్ని ఇక్కట్లు పడుతున్నాడో కదా! అందుకే మీకు చేదోడు వాదోడుగా ఉండాలని ఏదైనా పని కూడా చేద్దామనుకున్నాను. నాకది అలవాటే. కానీ ఈ వయసులో కూడా నే కష్టపడితే చూడలేడు వాడు. అలా అని నీ దృష్టిలోనే తేరగా తింటూ ఉండలేను. పైగా ఇప్పుడు మీ పెద్దబ్బాయికి పెళ్లి నిశ్చయమైపోయింది. అంటే నీకు కోడలు రాబోతోంది. నాపై కోడలుగా నువ్వు చూపే ఆదరణకి ఆ అమ్మాయి ఎలా భావించుకుంటుంది? పైగా ఈ కాలపు పిల్ల. ఆ అమ్మాయి మనసెలాంటిదైనా ఈ ఇంట్లో అత్తలకి స్థానం లేదనే అభిప్రాయం ఏర్పరుచుకుంటుంది. కోడలిదే సామ్రాజ్యమనే స్థిర నిశ్చయానికి వస్తుంది. అలాంటప్పుడు మరి నీ పరిస్థితిని కూడా ఒక్కసారి ఊహించుకో. నీ ద్వారా నాకు పట్టిన గతే నీకు పడుతుంది. నీ జీవితంలో వసంతం పూర్తిగా నీ కోడలి సొంతమవుతుంది. నిన్ను నీ కోడలు చిన్నచూపు చూస్తుంది. బదులుగా నాలాగే నీవు అశాంతికి గురి అవుతావు. మరి నీవు బాధపడుతుంటే చూసి నా తండ్రి తట్టుకోగలడా? వయసు మల్లుతున్న దశలో కూడా వాడు వ్యధ చెందకూడదు. అలా జరగకూడదు అంటే నువ్వు గలగలా నవ్వుతూ ఉండాలి. నీవానందంగా ఉండాలి అంటే నీ కోడలు నీపై పెత్తనాన్ని వహించకూడదు. అలా జరగకూడదు. అలా జరగకూడదంటే నీవు నాపై పెత్తనాన్ని ఆపాలి. కానీ ఈ దశలో అది నీ వల్ల కాని పనని నాకు తెలుసు. అందుకే నేను తప్పుకుంటున్నాను. అత్తగా నేను ఏ యాతనైతే అనుభవించానో, ఏ కష్టాలనైతే అనుభవించానో తిరిగి అత్తగా నీవు నీ కోడలి వలన అనుభవించకూడదు. నా చరిత్ర నీ విషయంలో పునరావృత్తం కాకూడదనే నా ఆకాంక్ష. అసలు మన వంశంలోనే ఇక నుంచి అత్తాకోడళ్ళలా కాదు, వాళ్ళు తల్లి బిడ్డలా కలిసిపోయారు అని ఇతరులు చెప్పుకుంటూ ఉండాలి. కుటుంబంలో ప్రతి పువ్వు నవ్వుతూ ఉండాలి. ప్రతి మనిషి జీవితం నవరుచుల సమ్మేళనం. ఉగాది పచ్చడిలాగా తీపి, వగరు, పులుపు వంటి రుచులు ఉన్నట్టే ప్రతి మనిషి జీవితంలోనూ సుఖం, దుఃఖం, సంతృప్తి, అసంతృప్తి వంటివి ఉంటూనే ఉంటాయి. మనిషి అన్నింటినీ స్వీకరించటానికి సిద్ధపడాలే తప్ప ఉగాది పచ్చడిలో వేపపూత ఏరేసి మరొకరికి పెట్టినట్టుగా సుఖాలు మనకు కష్టాలు ఎదుటివారికి అని కోరుకోకూడదు. అన్నింటినీ సమైక్యంగా సమంగా భరించగలగాలి. అప్పుడే ఆ కుటుంబంలో వసంతం, ఆనందం వెల్లివిరుస్తూ ఉంటాయి. సంతోషం వెల్లివిరుస్తుంది. ఇదంతా జరగాలంటే నేను నీ చెంత ఉండకూడదు. శిశిరం విరిసిన బాణాలకు ఈ పువ్వు కోలుకోలేక గాయాలకి లోనైంది. నీ ఇష్టానికి వ్యతిరేకంగా తిరిగి వసంతం కోసం నేను ఎదురుచూస్తే నువ్వు సహించలేవు. అది తెలిసిన నీ కోడలు తాను నీ బాటలోనే నడిచే అవకాశం ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. చివరగా నీ బాగు కోరి మరొక్క విషయం. నాపై చూపిన పెత్తనం నీ కోడలిపై చూపించకు. మారుతున్న కాలంతో పాటుగా మారుతున్న మనస్తత్వం గల ఆడపిల్లని కోడలిగా తెచ్చుకుంటున్నావు. నీ శేష జీవితం నాలా కాకుండా ఆనందమయం కావాలంటే నీ తత్వాన్ని మార్చుకో.
ఆప్యాయతల్ని అలవరుచుకో. అత్తని అమ్మలాగా చూడకపోయినా కోడల్ని కూతురిగా చూసుకో. నా విషయం తెలిసి నాకన్నా తట్టుకోలేడు. ఈపాటికే నా ఆచూకీ తెలియక ఎంత బెంగ పెట్టుకున్నాడో పిచ్చి తండ్రి. కాని ఏం చెయ్యను? వాణ్ణి నీ చేతుల్లో పెట్టి నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ కనిపించలేనంత దూరంగా, తిరిగి రాలేనంత సుదూరంగా. నన్ను క్షమించమని వాడికి చెప్పవు? నీ పేదరికాన్ని నిలబెట్టుకొని తరువాత తరాలైనా మన వంశీయులకి ఈ గ్రహచారం పట్టకుండా రాబోయే నీ కోడల్ని ప్రేమగా చూసుకో. తరువాత అత్తగా నిన్ను గౌరవిస్తుంది. అదే నాకు కావలసింది. కోడలిగా నువ్వివ్వాల్సింది. ఇలా వసంతం ఎవరి సొంతం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఏనుగంటి వేణుగోపాల్. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.